నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ మరికొన్ని గంటల్లో మినీ వరల్డ్ కప్ సంరంభం ప్రారంభమవుతోంది ఐసీసీ మెగా టోర్నీ హై వోల్టేజ్ వార్ మొదలవబోతోంది ప్రతి మ్యాచ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్సే 20న బంగ్లాదేశ్తో భారత్ తొలి ఫైట్ చేయబోతోంది 23న టీమిండియా పాకిస్తాన్ మధ్య సూపర్ ఫైట్ జరగబోతోంది గ్రూప్ ఏలో భారత్కు ఎదురయ్యే సవాళ్లేంటి ఆ మూడు జట్ల ప్లస్ మైనస్లు ఏంటి కొదమ సింహాల మధ్య యుద్ధం మునివేళ్ల మీద నిల్చోబెట్టే హై టెన్షన్ వార్ ఛాంపియన్స్ ట్రోఫీలో డేంజరస్ జట్లు ఏవి టీమిండియా ముందున్న సవాళ్లేంటి దమ్ము చూపేదెవరు దుమ్ము రేపేదెవరు ఒక్కటి ఓడినా టీమిండియా ఇంటికేనా ఈసారి కప్పు ఎగరేసుకుపోయేదెవరు ఎవరి బలమెంత మనకు ముప్పు ఎంత ఇంకొన్ని గంటల్లో మహాసంరంభం మొదలవబోతోంది 8 ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది టైటిల్ కోసం 8 జట్లు పోటీ పడుతున్నాయి 1996 తర్వాత ఈ టోర్నీకి తొలిసారి పాకిస్తాన్ జట్టు ఆతిథ్యమిస్తోంది భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరుగుతాయి గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఉన్నాయి గ్రూప్ బిలో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఉన్నాయి టాప్ 2 జట్లు సెమీస్కు చేరుకుంటాయి ఈసారి వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది గ్రూప్ ఏలో భారత్ 3 మ్యాచ్లు ఆడనుంది గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ ఓడినా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి ఏమాత్రం భారీ ఓటమి ఎదురైనా సరే ఇంటిదారి పట్టాల్సిందే ఒక్క అడుగు పొరపాటున పడినా ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది గ్రూప్ స్టేజ్ను దాటడం కష్టమవుతుంది ఆసియా కప్ 2022లో గ్రూప్ స్టేజ్లో భారత్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది దీంతో సెమీస్కు కూడా చేరలేక విమర్శల పాలైంది 20న దుబాయ్లో బంగ్లాదేశ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతుంది తర్వాత 23న ఇదే వేదికపై దాయాది పాకిస్తాన్తో ఫైట్ చేస్తుంది ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్తో తలపడుతుంది ఏడాది వ్యవధిలో 3వ ఐసీసీ టోర్నీలో టీమిండియా బరిలోకి దిగుతోంది గత 2 ఐసీసీ టోర్నీల్లో టీ20 ప్రపంచకప్లో భారత్ విశ్వవిజేతగా నిలవగా వన్డే ప్రపంచకప్లో మాత్రం ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి జోరు మీదున్న టీమిండియాకు పాకిస్తాన్ న్యూజిలాండ్ నుంచి అసలు సిసలైన సవాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది గ్రూప్ దశలో టాప్ 2లో నిలిచే జట్లే సెమీస్కు అర్హత సాధించనుండడంతో ప్రతి మ్యాచ్ కూడా టీమిండియాకు కీలకమే గ్రూప్లోని ప్రతి టీం డేంజరసే టీమిండియా మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతాయి అక్కడి పరిస్థితులు కాస్త అటు ఇటుగా భారత్ను పోలి ఉంటాయనే ఉద్దేశంతో 5 స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు రెడీ అయింది రోహిత్ సేన ఆతిథ్యం ఇస్తోన్న పాక్ తాజాగా ముక్కోనపు సిరీస్ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ సంచలనాలు సృష్టించడంలో ముందుండే బంగ్లాదేశ్తో ప్రమాదం పొంచి ఉందనేది విశ్లేషకుల మాట పక్కా స్కెచ్తో విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నాడు రోహిత్ శర్మ స్పిన్ వ్యూహంతో ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని స్ట్రాంగ్ స్కెచ్ వేస్తున్నాడు అందుబాటులో ఉన్న 5 స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది టీమిండియా వరుణ్ చక్రవర్తి వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ల నుంచి 3 తప్పకుండా ఆడించాలని అనుకుంటున్నాడని టాక్ దీంతో పాటు టీంలో కనీసం 8 మంది బ్యాటింగ్ చేసేలా ప్లాన్ వేస్తున్నాడు అందులో భాగంగానే యంగ్ పేసర్ హర్షిత్ రాణాతో హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రోహిత్ ఒకవైపు స్పిన్ అస్త్రం మరోవైపు హిట్టింగ్ ఆయుధాలకు పదును పెడుతూ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు గ్రూప్ ఏలో భారత్ ఆడబోయే తొలి మ్యాచ్ బంగ్లాదేశ్తోనే ఈ గ్రూప్లో కాస్త బలహీనమైన టీం బంగ్లానే 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ఆడిన 12 వన్డేల్లో కేవలం 4 మ్యాచ్లనే బంగ్లాదేశ్ గెలిచింది 2007 వన్డే ప్రపంచకప్లో టీమిండియాకు బంగ్లా షాక్ ఇచ్చింది కానీ ఇప్పుడున్న బంగ్లాదేశ్ జట్టు పరిస్థితిని బట్టి ఈ మ్యాచ్లో గెలవడం భారత్కు ఈజీయే బంగ్లా క్రికెటర్లకు 50 ఓవర్ల క్రికెట్ ప్రాక్టీస్ కూడా లేదు వీరంతా నేరుగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి వచ్చారు కెప్టెన్ షాంటోతో పాటు మహమ్మదుల్లా ముష్ఫికర్ రహీం ముస్తాఫిజుర్ పైనే బంగ్లా ఎక్కువగా ఆధారపడి ఉంది బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారీ విజయం సాధించి సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని టీమిండియా చూస్తోంది వరల్డ్ వైడ్ క్రికెట్ లవర్స్ ఎంతో ఎదురుచూసే హై వోల్టేజ్ వార్ 23న జరిగే భారత్ పాకిస్తాన్ ఫైట్ ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాపైనే పాక్ గెలిచి టైటిల్ను నెగ్గింది ఆ మ్యాచ్ ఓటమికి ఇప్పుడు భారత్ రివెంజ్ తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ సల్మాన్ ఆఘా మంచి ఫామ్లో ఉండడం పాక్కు ప్లస్ పాయింట్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు ఫామ్లో ఉన్న యువ సంచలనం సయీం అయూబ్ గాయం కారణంగా వైదొలగడం పాక్కు నష్టమే పాక్ పేస్ త్రయం షహీన్ రవూఫ్ నసీం భారత్పై అత్యుత్తమ ప్రదర్శనిచ్చేందుకు ఎదురు చూస్తున్నారు ఐసీసీ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శనిచ్చే టీమ్స్లో న్యూజిలాండ్ ఒకటి ఈసారి కూడా భారత్కు కివీస్ నుంచి కఠిన సవాలే ఆ జట్టులోని ప్రధాన బ్యాటర్లు డేవన్ కాన్వే టామ్ లేథమ్ కేన్ విలియమ్సన్ డారెల్ మిచెల్ గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫామ్లో ఉన్నారు తాజాగా పాక్ దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోనపు సిరీస్ను కివీస్ సొంతం చేసుకుంది ఫైనల్లో పాక్ను ఓడించింది
కానీ ప్రధాన పేసర్లో టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గుసన్ లేకుండానే ఆడుతూ ఉండడంతో కివీస్ పేస్ విభాగం కొంచెం వీక్గానే ఉంది. బౌలింగ్తో పోలిస్తే బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక మహాసంగ్రామంలో భారత్ గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 ప్రపంచ కప్ 2024 ఫలితాన్ని రిపీట్ చేసి కప్పు కొట్టాలని అంటున్నారు. బ్యాక్ టు ఫోకస్. ఈసారి కప్పు కొట్టేది మనమేనా? రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి రావడమే ప్లస్ అవుతుందా? అతనితో పాటు కోహ్లీ, జడేజాకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ కాబోతుందా? ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి వన్డేలకు గ్రాండ్గా రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందా? మాజీ క్రికెటర్ల మాటేమిటి? 10 ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రెండోసారి గెలవాలనే కసితో టీమిండియా ఉంది. గతంలో 2013లో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగిన ఫైనల్లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని భారత్ 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విక్టరీ సాధించి ఈ ట్రోఫీని దక్కించుకుంది. మళ్లీ ఇప్పటిదాకా ఈ ట్రోఫీని గెలవలేదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ భారత్పై 180 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని కొట్టేసింది. ఇప్పుడు ఈ ట్రోఫీని సాధించాలంటే టీమిండియా దుమ్ము రేపాల్సిందే. ఇంగ్లాండ్పై స్వదేశంలో భారత్ ఇటీవల 3-0 తేడాతో వన్డే సిరీస్ను చేజిక్కించుకోవడంతో అభిమానుల్లోనూ జట్టు ఆటగాళ్లలోనూ కాన్ఫిడెన్స్ పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కోహ్లీ గతేడాది వెస్టిండీస్లో జరిగిన టీ20 ప్రపంచ కప్లో ఆడిన రీతిలో మళ్లీ రాణించి మరో ఐసీసీ ట్రోఫీని భారత్కు తెస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతేడాది టీ20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత టీమిండియా ముంబై వాంఖడే స్టేడియం సమీపంలోని వీధుల్లో ఓపెన్ బస్సులో పెరేడ్ చేసింది. మళ్లీ అలాంటి దృశ్యం రిపీట్ కావాలంటే కెప్టెన్ రోహిత్, కోహ్లీ మునుపటి ఫామ్ను కనపరచడం తప్పనిసరి. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఇంగ్లాండ్ సిరీస్లో పరుగులు సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కటక్ వన్డేలో రోహిత్ 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. కోహ్లీ అహ్మదాబాద్లో జరిగిన చివరి వన్డేలో తన 73వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఇది వారిద్దరికీ తాత్కాలిక ఉపశమనమే కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో ఈ అగ్రశ్రేణి క్రికెటర్లిద్దరూ తమ మునుపటి ఫామ్ను చూపించక తప్పదు. వన్డే హిస్టరీలో 14,000 పరుగులు చేసిన మూడో బ్యాటర్గా నిలిచేందుకు కోహ్లీకి 37 పరుగులు అవసరం. మరోవైపు 11,000 పరుగులు పూర్తి చేసిన 10వ బ్యాట్స్మెన్గా నిలిచేందుకు రోహిత్కు కేవలం 12 పరుగులు మాత్రమే అవసరం. కానీ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకుండా వీరిద్దరూ ఈ వ్యక్తిగత రికార్డులు సాధించినా పెద్దగా ప్రయోజనం లేదు. ఐసీసీ మెగా ఈవెంట్కు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై చర్చ నడుస్తోంది. గతేడాది టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఈ ముగ్గురు అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు ఇక రిటైర్మెంట్ ప్రకటించవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్లయితే ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు మరికొంతకాలం ఆడే ఛాన్స్ ఉందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టోర్నమెంట్ మరో 2-3 ఏళ్ల వరకు లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఉన్నప్పటికీ ఈ ముగ్గురు ఇప్పటికే రిటైర్ అయ్యారు. ఇక 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్కి చాలా కాలం ఉంది. అప్పటిదాకా వీరు వన్డే క్రికెట్లో కొనసాగడం కష్టమే. దీంతో రోహిత్, విరాట్, జడేజాలకు ఇదే చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చు. వన్డే వైస్ కెప్టెన్గా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్కు పెద్ద ప్రమోషన్ వచ్చింది. పైగా ఈ ఫార్మాట్లో దాదాపు 61 సగటు ఉన్న అతను ఛాంపియన్స్ ట్రోఫీలో విజృంభించి తన సత్తా చాటాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. గాయం కారణంగా బుమ్రా లేకపోయిన కారణంగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి యువ బౌలర్లకు ఇది అద్భుత అవకాశం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి బ్యాటర్స్, హర్షదీప్ సింగ్, రాణా వంటి యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు ఒక అద్భుత అవకాశంగా కనిపిస్తోంది. మరి ఈ యువ ఆటగాళ్లు రాణించి టీమిండియాకు మరో ఐసీసీ ట్రోఫీ తెస్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరోవైపు బరిలోకి దిగిన 8 టీమ్స్ బలంగా ఉన్నాయి. బడా టీమ్స్ మధ్య కూడా బలాబలాల్లో అంతరం తక్కువే. దీంతో ఎవరు విజేతగా నిలుస్తారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. భారత్, ఇంగ్లాండ్తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఆతిథ్య పాకిస్తాన్ను తక్కువ అంచనా వేయలేం. ప్రిడిక్షన్స్ జోరుగా వైరల్ అవుతున్న ఈ తరుణంలో ఆసీస్ లెజెండ్ మైకెల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి కప్పు కొట్టేది రోహిత్ సేనేనని చెబుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి రావడమే ప్లస్. అతడి ఫామ్ టీమిండియాను కప్పు రేసులో మరింత ముందుంచుతుందంటున్నాడు. జట్టుకు అతడే పెద్ద బలమని చెబుతున్నాడు. ఇక ఛాంపియన్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న టాక్తో రోహిత్, కోహ్లీలపైనే అందరి దృష్టి పడింది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటి వన్డేలకు కూడా ఘనంగా ముగింపు పలుకుతారని అభిమానులు ఆశిస్తున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరికీ మంచి రికార్డే ఉంది. కోహ్లీ సగటు 58గా ఉన్నది, రోహిత్ సగటు 49. చివరి 10 వన్డే ఇన్నింగ్స్ల్లో కోహ్లీ 2 శతకాలు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు. రోహిత్ ఖాతాలో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో 3 సందర్భాల్లో 50 మార్క్ జస్ట్ మిస్ అయింది. ఇటీవల ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లోనూ ఆకట్టుకున్నాడు. 2వ వన్డేలో హిట్మ్యాన్ శతకం బాదగా 3వ వన్డేలో కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేసి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఫామ్లోకి వచ్చారు. దుబాయ్ పిచ్లపై ఆడిన అనుభవం కూడా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వీరు రాణించి భారత్కు మరో ఐసీసీ టైటిల్ అందిస్తారని అందరూ ఆశగా ఉన్నారు.
గతేడాది టీ20 ప్రపంచ కప్కు ముందు రోహిత్, కోహ్లీ చాలా కాలం పాటు టీ20లు ఆడలేదు. యంగ్స్టర్స్కు అవకాశాలు ఇచ్చారు. కానీ టీ20 వరల్డ్ కప్కు ముందు టీ20లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. టీ20 ప్రపంచ కప్ గెలిచారు. టీ20లకు గ్రాండ్గా ముగింపు పలికారు. ఇప్పుడు రోహిత్ వయసు 37 ఏళ్లు, కోహ్లీ వయసు 36 ఏళ్లు. వీరు ఇంకా ఎన్నో ఏళ్లు జాతీయ జట్టుకు ఆడలేరనేది వాస్తవం. కొంతకాలంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలొస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీడ్కోలు చెబుతారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారత్ సెమీస్కు అర్హత సాధిస్తే మార్చి 4న దుబాయ్లో మ్యాచ్ ఉంటుంది. పాకిస్తాన్ సెమీస్కు చేరితే మార్చి 5న లాహోర్లో మ్యాచ్ జరుగుతుంది. ఏ టీం ఎన్నిసార్లు టైటిల్ గెలిచింది? టీమిండియా ఫైనల్ దాకా వెళ్ళింది ఎన్నిసార్లు? గెలిచింది ఎన్నిసార్లు? ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మరింత రసవత్తరంగా ఉంటుందా? గ్రూప్ బి టీమ్స్ పరిస్థితి ఏంటి? 2017 తర్వాత తిరిగి 2025లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ వరల్డ్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్లో 8 అత్యుత్తమ జట్లు పోటీ పడుతున్నాయి. 1996 తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం మళ్లీ ఇప్పుడే. 3 దశాబ్దాల కిందట కూడా పాకిస్తాన్ ఒక్కటే హోస్ట్ చేయలేదు. భారత్, పాక్, శ్రీలంక వేదికగా జరిగింది. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలుత అన్ని మ్యాచ్లు పాక్ వేదికగానే అనుకున్న భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా రాదంటూ బీసీసీఐ చెప్పడంతో హైబ్రిడ్ విధానంలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనుండగా మిగతా మ్యాచ్లు పాక్లో జరుగుతాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మినీ వరల్డ్ కప్ అని కూడా పిలుస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతి 4 ఏళ్లకోసారి జరుగుతుంది. 1998లో మొదలైంది. వన్డే ఫార్మాట్లో టోర్నీని నిర్వహిస్తూ ఉంటారు. మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ బంగ్లాదేశ్లో జూన్ 1998లో నిర్వహించారు. ప్రస్తుతం 8 ఎడిషన్లు పూర్తయ్యాయి. ఇక తొలి రౌండ్లో టీమిండియా దుబాయ్లో 3 మ్యాచ్లు ఆడుతుంది. దీని తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్కు చేరుకుంటే మరో 2 మ్యాచ్లు ఆడుతుంది. భారత్ సెమీఫైనల్కు అర్హత సాధిస్తే మార్చి 4న దుబాయ్లో మ్యాచ్ ఆడుతుంది. పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరితే మార్చి 5న లాహోర్లో ఆడుతుంది. ఒకవేళ మ్యాచ్ టైగా ముగిస్తే జట్లు సూపర్ ఓవర్ ఆడతాయి. సూపర్ ఓవర్ కూడా టై అయితే గ్రూప్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టే ఫైనల్కు అర్హత పొందుతుంది. వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయితే కూడా గ్రూప్ దశ టాప్ జట్టే ముందుకు వెళుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైన దగ్గర నుంచి టీమిండియా 4 సార్లు టోర్నీ ఫైనల్కు చేరుకుంది. చివరిసారిగా 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 2017లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్లో జగజ్జేతగా నిలిచిన టీమిండియా అదే జోరులో ఛాంపియన్స్ ట్రోఫీని సైతం దక్కించుకోవాలని జోరు మీదుంది. ఈ టోర్నీకి ముందు సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గాడిలో పడడం కలిసి వచ్చే అంశం. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తోంది. కానీ సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు టీమిండియాను టెన్షన్ పెడుతోంది. మరో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ రీ-ఎంట్రీ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఆ జట్టు గోల్డెన్ పీరియడ్లో ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయాలతో పాక్ జట్టు జోరు మీదుంది. మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ ఆకట్టుకుంటోండగా పాక్ పేస్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది. బ్యాటింగ్లోనూ మంచి ఫామ్లో ఉన్న టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయిమ్ అయూబ్ లేకపోవడమే ఆ జట్టుకు మైనస్. 2023 ప్రపంచ కప్ తర్వాత వన్డేల్లో బంగ్లాదేశ్ పర్ఫార్మెన్స్ ఏమంత ఆశాజనకంగా లేదు. 12 మ్యాచ్ల్లో కేవలం 4 మాత్రమే నెగ్గింది. షకీబ్ లేకపోవడంతో బంగ్లా స్పిన్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. కానీ పేస్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్లో బలంగా ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. ఛాంపియన్స్ ట్రోఫీలో డార్క్ హార్సెస్గా బరిలో ఉన్న న్యూజిలాండ్ ఒకసారి ఈ టైటిల్ నెగ్గింది. 2009లో రన్నరప్గా నిలిచింది. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న కివీస్ టీం టైటిల్ రేసులో ఉంది. ఇక గ్రూప్ బి విషయానికొస్తే ఆస్ట్రేలియా జట్టు 2006, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నెగ్గింది. ప్రస్తుతం వన్డేల్లో ఆ జట్టు వరల్డ్ ఛాంపియన్గా ఉంది. గత 3 ఐసీసీ టోర్నీల్లో 2 ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాను కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. ప్రస్తుతం ఆసీస్ పేస్ బౌలింగ్ అంత మెరుగ్గా లేదు. గతంలో లాగా సత్తా చాటడం కొంచెం కష్టమే. ఇంగ్లాండ్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఇటీవల భారత్తో జరిగిన వన్డే సిరీస్లో ఆ జట్టు వైట్ వాష్ అయింది. పవర్ ప్లే ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నా సరైన అనుభవం లేక మిడిల్ ఆర్డర్లో చేతులెత్తేస్తున్నారు. టీంలో సమతుల్యం కనిపిస్తున్న ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమవుతోంది ఇంగ్లాండ్. ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి ఎడిషన్లో విజేతగా నిలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు అప్పట్నుంచి 2వ టైటిల్ కోసం ఎదురు చూస్తోంది. 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్లలో సఫారీల పెర్ఫార్మెన్స్ బాగుంది. ఒత్తిడికిలోనే మ్యాచ్లను కోల్పోయే సమస్య ఆ జట్టును ఎప్పటినుంచో వేధిస్తోంది. ఆఫ్ఘాన్ ఇటీవల కాలంలో మంచి టీంగా ఎదుగుతోంది. గత ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో సెమీస్ వరకు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్లో ఆఫ్ఘాన్ బ్యాటర్లకు మెరుగైన రికార్డులున్నాయి. తొలి ఇన్నింగ్స్లో మాత్రం వారు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఆల్రౌండర్ల కారణంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో డెప్త్ ఉండడం ఆ టీంకు ప్లస్ పాయింట్. మొత్తానికి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ రసవత్తరంగా సాగబోతోంది. పాకిస్తాన్ హోస్టింగ్ చేయడం,
భారత్ దుబాయ్లో మ్యాచ్లు ఆడటం, గ్రూప్ దశలో ఆసక్తికరమైన పోటీలు క్రికెట్ లవర్స్కు మస్తు మజా ఇవ్వబోతున్నాయి. అన్నింటికి మించి 23న భారత్ పాక్ మధ్య హై వోల్టేజ్ వార్ ఉత్కంఠ రేపుతోంది.